హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసి ఎవరైతే ఈ ఐటమ్ని పొటాటో మంచూరియన్ కరెక్ట్గా గెస్ట్ చేశారో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఫేవర్గా ఉంది. సాయంత్రం అయితే ఈరోజు తినాలని అనిపించింది, కానీ బయటికి వెళ్ళి తినడానికి ఓపిక లేదు. అలాగే బయట ఫుడ్ మంచిది కాదని చెప్పేసి ఇంట్లో చేసుకుందాం అనుకున్నాను. మా అమ్మని అడిగాను ఏదైనా చేసామని. మా అమ్మ అప్పుడే గోరింటాకు పెట్టుకుంది చేతికి. నేనైతే చేయలేను, ఏదైనా కావాలంటే తెచ్చుకో అని చెప్పింది. నాకు బయటికి వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే చేసుకుంటాను, నువ్వు పక్క నుండి హెల్ప్ చేయని చెప్పాను మా అమ్మకి. ఈ మధ్యన మన ఛానల్లో ఒక మీమ్ అన్నది వైరల్ అయిందనమాట. ఆల్మోస్ట్ 15 lakhs వ్యూస్ వచ్చాయి ఆ మీమ్కి. దానివల్ల మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఆ కొత్త సబ్స్క్రైబర్స్ కానీ లేదా కొత్త వ్యూవర్స్ కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ నా గురించి తెలియని వాళ్ళు కానీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటిదంటే, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది 2 years బ్యాక్ కరెక్ట్గా. సో నాకు ఇమ్యూనో సిస్టమ్ కొంచెం వీక్ ఉంటుంది. అందువల్ల నేను బయటకి అక్కడికి వెళ్ళడానికి కానీ బయట ఫుడ్ తినడానికి కానీ కొంచెం ఆలోచిస్తాను. అలాగే తిన్నాను కాదు, కానీ కొంచెం ఆలోచిస్తాను. ఇప్పుడు ఈ వీడియో కొంచెం మాట్లాడుకుందాం. ఇది పొటాటో మంచూరియన్. నాకు ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు నేను పొటాటో తినకూడదు, సో ఎప్పుడు తినేవాడిని కాదు అనమాట. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నాకు ఇప్పుడు తినొచ్చు. సో నేను ఫస్ట్ టైం పొటాటో మంచూరియన్ ట్రై చేస్తున్నాను. ఈ టోటల్ మంచూరియన్ మేకింగ్ ప్రాసెస్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోకుండా. దానివల్ల మొత్తం కొంచెం టేస్ట్ స్పాయిల్ అయిందనమాట. అదేంటో లాస్ట్లో చెప్తాను, అంతవరకు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ అయితే దీని మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ముందు ఒక 3 నుంచి 4 పొటాటోలు తీసుకోవాలి. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఈ పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకొని కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి. ఈ 3 విజిల్లు వచ్చేలోపు మనం ఖాళీగా ఉండకుండా ఉల్లిపాయలను కొత్తిమీర కట్ చేసుకోవాలి. తర్వాతనే కట్ చేసుకోవచ్చు, ఖాళీగా ఉండకుండా అన్నాను కోపం అవుద్దే. 3 విజిల్లు వచ్చేసాక కుక్కర్ కొంచెం చల్లగైన తర్వాత పొటాటో మొత్తం బయట తీసుకొని కూలింగ్ వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే మనకు కేక్ కాలుతుంది లేదంటే. ఆ తర్వాత మొత్తం పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ ఉంటే మంచిది, లేకపోతే చేయి కొంచెం పెయిన్ వస్తుంది, చూసుకోండి. స్మాష్ చేసుకున్న పొటాటోస్లోకి ఉప్పు, కారం, ఇంకా అరటి పిండి, ఇంకా వరిపిండి కానీ బియ్యం పిండి కానీ, అంటే 2 ఒకటే అనుకోండి, కొంతమందికి అర్థమవుతుందని చెప్తున్నాను. అది కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఒక చపాతీ ముద్ద లేదా పూరి ముద్ద టెక్స్చర్లో వచ్చేదాకా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీకు అలవాటు ఉంటే కొంచెం బాల్స్ షేప్లో చేయండి, లేదంటే నాలాగా ఎలా పడితే అలా చేసేయండి, పర్లేదు. మొత్తం మనకంతా బాల్స్ రెడీ అయిపోయిన తర్వాత పొయ్యి ఆన్ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ కొద్దిగా వేసుకోండి. మొత్తం వేసేస్తే మొత్తం అంటుకుపోతాయి. ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. కొద్దిసేపు ఉండి కొంచెం కలిపితే అంటుకోకుండా ఉంటాయి. కొంచెం సేపు అయ్యాక తీసేసి వేరే ప్లేట్లో వేసుకోండి. మొత్తం బాల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక అన్ని మంచూరియా కోసం ఉంచేయకండి, కొంచెం పొట్టి కూడా తినండి మంచూరియా కాకుండా, అది కూడా బాగుంటాయి. వాటినే పోషక పొటాటో బాల్స్ లేదా పొటాటో స్ట్రిప్స్ అని కూడా అంటారు, షేప్ బట్టి. ఆ తర్వాత మంచూరియా కోసం వేరే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు వేగించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం సోయా సాస్ ఇంకా కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవాలి. సాసెస్ బాగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా అరటి పిండి వాటర్ వేసుకోవాలి. అరటి పిండి వాటర్ అంటే కొద్దిగా అరటి పిండిలో వాటర్ వేసుకొని దాన్ని ఉండలుగా కలగకుండా వాటర్ లిక్విడ్ లాగా ఉంచుకొని అది వేసుకోవాలన్నమాట. ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా 4 వైపులా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ లిక్విడ్ అంతా కొద్దిగా మరుగుతున్న స్టేజ్లో ఉండేటప్పుడు ఈ బాల్స్ అన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం సేపు బాగా కలుపుకుని ఉంటే ఆ లిక్విడ్ అంతా బాల్స్కి బాగా పడుతుంది అనమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత వీడియో చేయాలి అంటే నాలాగా ఒక మంచి ప్లేట్ ఎన్నుకోవాలి. పర్లేదు తినేద్దాం అనుకుంటే ఏ ప్లేట్ అయినా పర్లేదు. ఎందుకో తెలియదు, నాకు 6 cents ముందే చెప్పింది. అందుకనే నేను కొద్దిగా బాల్స్ బయట సైడ్కి ఉంచుకున్నాను, మంచూరియాలో వేయకుండా. అదే పనికి వచ్చింది. లాస్ట్గా బాల్సే నేను తినగలిగాను. మంచూరియా కూడా తినగలిగాను, కానీ నాకు అంత నచ్చలేదు. ఎందుకు అని అంటే సోయా సాస్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడిపోయింది, దానివల్ల లైట్ చీర వచ్చిందనమాట. అదే ముందు చెప్పాను కదా ఒక మిస్టేక్ జరిగిందని, ఆ మిస్టేకే అది. సాసెస్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఈ మంచూరియా పైన కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.